336th. After testing the eyes of a child, the optician has prescribed the following lenses of his spectacles. Left eye 0.2D, right eye 2.25D. The child is suffering from. సో ప్రిస్క్రిప్షన్లో ప్లస్ గుర్తు ఉంది అంటే ఏం వాడుతున్నాడు? కాన్వెక్స్ లెన్స్ వాడుతున్నాడు. కాన్వెక్స్ లెన్స్ వాడుతున్నాడు. కాన్వెక్స్ లెన్స్ వాడుతున్నాడు అంటే కాన్వెక్స్ లెన్స్ దేనికోసం యూజ్ చేస్తారు? ఏది సరి చేయడం కోసం యూజ్ చేస్తారు? లాంగ్ సైటెడ్నెస్, హైపర్ మెట్రోపియా. లాంగ్ సైటెడ్నెస్, హైపర్ మెట్రోపియా. కాబట్టి దిస్ ఈజ్ ద కరెక్ట్ వన్. ప్లస్ అనగానే ఏమనుకోవాలి? కాన్వెక్స్ లెన్స్. కాన్వెక్స్ లెన్స్ అనగానే హైపర్ మెట్రోపియా. హైపర్ మెట్రోపియా ఇలా లేదు. హైపర్ మెట్రోపియాకి ఇంకొక పేరు లాంగ్ సైటెడ్నెస్. 337th question. A person got his eyes tested. The prescription for the spectacles reads left eye -3, right eye -3.5. The person is having a defect of vision. సో ఇందులోపల ఇంతకుముందేమో ఏమొచ్చిందిరా? ప్లస్లు వచ్చింది. ఇప్పుడు మైనస్ వచ్చింది. మైనస్ వచ్చిందంటే ఏం యూజ్ చేస్తారు? కాన్కేవ్ లెన్స్ యూజ్ చేస్తున్నాం. కాన్కేవ్ లెన్స్ దేని సరి చేయడం కోసం యూజ్ చేస్తారు? మయోపియా, షార్ట్ సైటెడ్నెస్. మయోపియాని నివారించడం కోసం మనం యూజ్ చేయడం జరుగుతుంది. 338 question. The defect of vision in which the eye lens of a person gets progressively cloudy resulting in blurred vision is called. సో బ్లర్డ్ విజన్ వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? దూరపు వస్తువులు కనిపించని లోపాన్ని మనం ఏమంటారు? మయోపియా అంటాము. దూరపు వస్తువులు మయోపియా. ఇక్కడ ఏమన్నాడు వాడు? సో ఐ లెన్స్ గెట్స్ ప్రోగ్రెసివ్లీ క్లౌడీ రిజల్టింగ్. క్లౌడీగా అంటే వయసు పెరగడం వల్ల ఏమొస్తుంది అని అంటే సో క్రమంగా మసకబారడం జరుగుతుంది. దాన్నే క్యాటరాక్ట్ అంటారు. ఏమంటారు? క్యాటరాక్ట్ అని అనడం జరుగుతున్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఓకేనా? నెక్స్ట్ వన్. 339th question. A person cannot see distinct objects clearly. His vision can be corrected by using spectacles containing. సో స్పెక్టకల్స్ కంటైనింగ్ ఏ స్పెక్టకల్స్ని యూజ్ చేయాలి? కాన్కేవ్ లెన్స్ని యూజ్ చేయాలి. ఎందుకు యూజ్ చేయాలి కాన్కేవ్ లెన్స్ని? సో దూరపు వస్తువులు కనిపిస్తలేవు కాబట్టి కాన్కేవ్ లెన్స్ని యూజ్ చేయాలి. దూరపు వస్తువులు కనబడతలేవు కదా, కాబట్టి కాన్కేవ్ లెన్స్ని యూజ్ చేయాలి. 340 question. The animal which does not have eyes that look sideways is. So the animal which does not have eyes that look sideways is. సో ఏమడిగిండి ఇక్కడ చూడండి, మనకు ఏమవుతుందంట? సో ఆన్సర్ ఈజ్ లయన్. ఎందుకు లయన్ చెప్పండి? లయన్ వంటి మాంసాహార జంతువులకు కళ్ళు తల ముందు భాగంలో ఉంటాయి, చాలా ముందు భాగంలో ఉంటాయి. దీనివల్ల వీటికి 3D దృష్టి లభిస్తుంది. స్టీరియోస్కోపిక్ విజన్ అంటారు దానిని. గుర్రము, చేప, కోడి వంటి జంతువులకు కళ్ళు ఇరుపక్కల సైడ్ వేస్గా ఉంటాయి. కాబట్టి మనకేది ఆన్సర్? లయన్ తీసుకోవాలి. దేన్ని ఆన్సర్ తీసుకోవాలి? డస్ నాట్ హ్యావ్ ఐస్. విచ్ ఎనిమల్ విచ్ డస్ నాట్ హ్యావ్ ఐస్ దట్ లుక్ సైడ్ వేస్ లుక్ చేయడం కోసం లేనిది లయన్.